హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానాన్ని తీసుకుని మీ ముందుకు వచ్చినాను. దేవుడు మన జీవితంలో అనేకమైన వాగ్దానాన్ని అనుగ్రహించున్నాడు. అనేకమైన వాగ్దానాలకు వారసులుగా మనల్ని చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ వాగ్దానం పట్ల అడుగుతామో అది మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము సామెతలు 4వ అధ్యాయం 12వ వచనము. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. మరలా చదువుకుందామండి. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఈ వాక్యంతో మనం ఈరోజు దీవించబడును గాక. ఈ వాగ్దానం మన జీవితంలో ఈరోజు జరుగును గాక. ఎప్పుడైతే దేవుని వైపు చూసి ఆయన యొక్క మార్గంలో మనం నడుస్తామో, ఆయన జ్ఞానం ద్వారా మనం ఎప్పుడైతే వాగ్దానం అడుగుతామో అడిగిన సమస్తాన్ని మనము పొందుకుంటామండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం ద్వారా తండ్రి మా జీవితంలో అనేకమైన కార్యాలు జరుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఏదైతే తండ్రి నీ జ్ఞానంతో తండ్రి నీ మార్గంలో మేము నడుస్తామో తండ్రి, నీ జ్ఞానంలో తండ్రి మేము అడుగుతాము తండ్రి. సమస్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం తండ్రి. ఈరోజు తండ్రి ఎవరికి ఏదైతే అవసరం ఉన్నాయో తండ్రి, నాకైతే సమస్తం తెలియదు కానీ దేవా, నువ్వు సమస్తం తెలిసిన వారు తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయండి తండ్రి. ఇదిగో దేవా, అడుగుడే నీకు ఇవ్వను అన్నావు తండ్రి. అడుగుచున్నాను తండ్రి. ఈ వాక్యాన్ని తండ్రి చూస్తూ తండ్రి, ఈ వాక్యాన్ని వింటూ తండ్రి, ఎవరైతే విన్నారో తండ్రి, వారి హృదయాల్లో తండ్రి ఏదైతే అవసరం ఉన్నాయో తండ్రి, వారి కుటుంబంలో తండ్రి ఏదైతే సమస్యలు ఉన్నాయో తండ్రి, వారికి ఏదైతే అనారోగ్యం ఉందో తండ్రి, తల దగ్గర ఉన్నదండి అరికాల వరకు తండ్రి, ప్రతి ఒక్క అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి బలహీనతలు తండ్రి యేసు నామములో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. నీ కుడి చేతి ద్వారా తండ్రి వాళ్ళని ముట్టి స్వస్థపరచబడనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. తరతరాల శాపాలు తొలగిపోను గాక, పితరుల శాపాలు తొలగిపోనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. అట్టి రీతిగా తండ్రి వారు ఈరోజు చేసే ప్రతి ఒక్క పనిలో విజయాన్ని ప్రవచిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం చూస్తూ తండ్రి, ఈ ప్రేయర్లో తండ్రి ఏకీభవిస్తూ తండ్రి, వారు హృదయంలో తండ్రి దేని గురించి అయితే తండ్రి బాధపడుతున్నారో, ఏ విషయాల్లో నుండి బయటికి రావాలనుకుంటున్నారు తండ్రి, ఏ విషయంలో విజయం కలగను తండ్రి, వారికి ఈరోజు విజయం కలుగును గాక. వారికి కావాల్సిన సమస్త సహాయం తండ్రి ఈరోజు అందజేస్తండి. ప్రతి ఒక్కరికి విజయాన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.